ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు వందనాలు. ఆత్మీయ యుద్ధం అనే ఒక పెద్ద అంశంతో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ఈరోజు మనం 5వ భాగానికి వచ్చాం. సాతానుపై యుద్ధము. మొదటిది లోకం మీద యుద్ధం ఏంటో చూసాం, శరీరంతో యుద్ధం చూసాం. ఈరోజు సాతానుపై యుద్ధాన్ని చూద్దాం. సాతానుపై యుద్ధం చేసేవారు ఎవరైనా సరే మెలకువగా ఉండాలి, అంటే చాలా గమనిస్తూ ఉండాలి అన్న సంగతి మొదట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందుకు మూలవాక్యంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమానని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువతో ఉండాలి. మనం ఎవరితో పోరాడుతున్నాం? ఒకటి లోకంతో, శరీరంతో, సాతానుతో. కాబట్టి ఈ సాతానుని ఎలా ఎదిరించాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే అక్కడ సారాంశం ఏంటంటే, సాతానుని ఎదిరించుట కావలసినటువంటి ఆయుధాలు సిద్ధపరచుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, సాతాన్ని ఎదిరించడానికి మనకి సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి అంటున్నాడు. పౌలు సెలవిస్తున్న మాట ఏంటంటే, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, అంటే ఛాతీ మీద ఉండే కవచం, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణను శిరస్త్రాణము హెల్మెట్ లాంటిది, వాక్యమును ఆత్మ ఖడ్గము, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలతో మెలకువగా ఉండాలి అని పౌలు సూచిస్తూ ఉన్నాడు. సో ఈ మెలకువతనం లేకపోతే ఏ వైపు నుంచైనా ఏ విధం చేతనైనా దాడి చేస్తాడు అపవాదైన సాతాను. ఇక సాతాను దాడి చేసే విధానాన్ని, సాతాను యొక్క కుతంత్రములను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు అంటాడు, మీరు సాతాను యొక్క కుతంత్రములను ఎరుగని వారిగా ఉండొద్దు, ఎరిగిన వారిగా ఉండండి. మన శత్రువు బలం ఏంటో, శత్రువు ఆయుధం ఏంటో, శత్రువు యొక్క శక్తి ఏంటో అంచనా వేయకుండా మనం యుద్ధానికి వెళ్ళలేం. కాబట్టి శత్రువు యొక్క ఆలోచనలు కూడా మనకు తెలియాలి. వాడు ఎలాంటి ప్లాన్లో ఉంటాడు, ఏ విధంగా దాడి చేసే ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది. సో అందులోనే కొన్ని విషయాలు మీకు ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను, సాతాను యొక్క దాడి చేసే విధానాన్ని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా వాడు నేరం మోపుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరం మోపుతాడు. నేరం మోపే ఆలోచన, నేరం మోపే స్వభావము సాతానుది. కాబట్టి మనం ఎలా జాగ్రత్త పడాలంటే, ఇతరుల మీద నేరం మోపే విషయాల్లో ఆలోచించాలి. ఇది ఎవరి స్వభావం, ఎవరి ప్లాన్ అనేది. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, దురాశ, ఇంకా వాడు నరహంతకుడు, అబద్ధికుడు అని కూడా చెప్పబడతా ఉంది. అబద్ధాలు చెప్పడం, దురాశతో ఉండడం. ఏమండి, ఇంకా యోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, బాధ, కష్టం, శ్రమ కూడా వాడు మనల్ని పెడతాడు. సో బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మనం దానికి భయపడకూడదు. ఎందుకంటే అది వాడి ప్లాన్ కావచ్చు. అలా కృంగదీయడానికి, విశ్వాసంలో సన్నగిలించడానికి, లేకపోతే మనల్ని తప్పించడానికి, భక్తి మార్గం నుంచి మనల్ని పక్కకు మళ్లించడానికి వాడు వేసే పన్నాగాలు కావచ్చు. ఇక యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా గర్వాన్ని కూడా పుట్టిస్తాడు వాడు. అలా కూడా పతనం చేస్తాడు, దాడి చేస్తాడు. ఎందుకంటే పతనానికి ముందు గర్వం నడుస్తుంది అని లేఖనం సెలవిచ్చింది కదా. మనల్ని పతనం చేయడానికి గర్వాన్ని పుట్టిస్తాడు. ఇది వాడు ఆయుధం. ఇక దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే,
దేవునికి వ్యతిరేకంగా మనలో ఆలోచనలు పుట్టిస్తాడు. అలాగా ఆ పని దేవునికి వ్యతిరేకంగా పనిచేసేలాగా ప్రేరేపిస్తాడు. ఉదాహరణకి దావీదుకి అలాగే ప్రేరేపణ పుట్టించి జనాభాని లెక్కలేసే విధంగా చేశాడు. ఇక జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇతరుల మీద నింద మోపేవాడు, ఫిర్యాదులు చేసేవాడు. సో ఈ ఇతరుల మీద నింద మోపే స్వభావం ఎవరిది? అపవాదిది. కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఎదుటివాడిది తప్పు, నీదే లోపం, నీదే పొరపాటు అని ఈ మనసును పుట్టిస్తాడు. ఈ మనసును పుట్టించేవాడు వాడే. అదొక ఆయుధం. దానివల్ల వాడు ఎలాగా ఆధ్యాత్మిక స్థితి నుంచి పడేయాలో వాడికి తెలుసు. తెలియని వాళ్ళే ఈ యొక్క పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. సో ఇది గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మోసం చేయవాడు, వాడు మోసం చేస్తాడు. సో మనల్ని కూడా మోసం చేసేలాగా కొన్నిసార్లు మనం మోసపరుస్తాడు. ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచగలిగిన సమర్థుడు వాడు. కాబట్టి జాగ్రత్త, మోసం చేయొద్దు, మోసపోవద్దు. నువ్వు మోసం చేస్తున్నావు అంటే అది సాతాను ఆలోచనలో ట్రాక్లో ఉన్నావు. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కూడా వాడు చేతులు ఎత్తేస్తాడు, మోసపోతాం. కాబట్టి మోసం చేయొద్దు, మోసపోవద్దు. అందుకే పౌలు ఈ మాట అన్నాడు. ఇవన్నీ ఏమిటాయి అంటే సాతాను యొక్క కుతంత్రములు, వాడు వాడే పద్ధతులు, వాడు ప్రయోగించే విధానాలు. అందుకే వీటిని ఎదిరించడానికి సర్వాంగ కవచము ధరించుకోవాలి, సర్వాంగ కవచముతో పోరాడాలని పౌలు భక్తుడు మనకి సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఒకసారి మరలా వాటిని జ్ఞాపకం చేస్తా. సత్యం కవచం అంటే సత్యమే మాట్లాడాలి. సగం నిజం చెప్పడం కాదు, 100% నిజం చెప్పాలి. కొంతమంది సగం చెప్పి సగం ఆపేస్తారు. కాదు. రెండవది నీతిని పాటించాలి. మూడవది సమాధాన సువార్త ప్రకటించాలి. 4 విశ్వాసంలో అంతకు వృద్ధి పొందాలి, బలపడాలి. 5 రక్షణ అనే నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కోల్పోకూడదు. 6వది దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యాన్ని ఎక్కువగా వినాలి, తినాలి. 7వది అన్ని రకాల ప్రార్థనలు, విశేషంగా విజ్ఞాపన ప్రార్థన, అన్ని రకాలైన ప్రార్థనలతో మనం సిద్ధపడి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 29 వచనం వరకు చూస్తే ఈ వచనాలలో ఉన్న సారాంశం ఏంటంటే విశ్వాసము, ప్రార్థన, ఉపవాసం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం బలం పొందుకుంటూ ఎదుగుతూ ఉండాలని చెప్తూ ఉంటాడు. యాకోబు అయితే 4వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు గ్రంథం పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు. ఎదిరించాలి, ఎందుకంటే వాడు శోధనలో మనల్ని పడేస్తాడు. ఆ శోధనలో నుంచే మనం ఎదిరించాలి. శోధన వస్తుందంటే మనం ఎదుర్కోవాలన్న సంగతిని గుర్తు చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. సహజంగా ఏదైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి, మాట వచ్చింది, ఎదుటివాడిని క్షమించాలా లేదా మాటకు మాట చెప్పాలా? అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడంటే వాడు తిరగబడమని చెప్తాడు, గొడవపడమని చెప్తాడు, క్షమించమని ఎప్పుడు చెప్పడం. ఇక వాడిని మనం ఎదుర్కోవాలంటే క్షమించాలి, అది సూత్రం. ఇక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే కనిపెట్టండి, మెలకువగా ఉండండి, నిబ్బర బుద్ధి కలిగి ఉండండి అని చెప్తాడు. ఇక అన్ని రకాల ప్రార్థనల గురించి కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కుటుంబ ఉపవాస ప్రార్థన, సంఘ ఉపవాస ప్రార్థన, వేకువజామున ప్రార్థన, రాత్రి జామున ప్రార్థన, ఇంకా గొలుసు ప్రార్థనలు, ఎడతెగక 7 రోజులు, 10 రోజులు, 40 రోజులు ఇట్లా ఈ ప్రార్థనలు, పశ్చాత్తాప ప్రార్థనలు,
ఏమండి, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, ఇలాగా దేశంలో జరుగుతున్న బహు భయంకరమైన పరిస్థితులన్నిటి కొరకు వార్తలు వింటున్నాం, భయంకరమైన విషయాలు వింటూ ఉన్నాం. వాటి కొరకు మనం వాటి కొరకు మనం సమస్యల కొరకు ప్రార్థనలు చేయాలి. దీన్ని ఒక మాటలో అన్ని రకాల ప్రార్థనలు అన్నాడు. కాబట్టి ఈ యొక్క 5వ భాగంలో సాతాను మీద ఎలాగ యుద్ధం చేయాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఆధ్యాత్మికమైన యుద్ధం అనే పెద్ద పాఠంలో 5 భాగాలు మనం చక్కగా నేర్చుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.